తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుకు చుక్కెదురైంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టుంటే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదన్న ఏజీ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అభ్యంతరం చెబుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు కేసీఆర్ హరీష్ రావు. అయితే చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. అయితే పబ్లిక్ డొమైన్ లో దీనికి సంబంధించిన నివేదిక ఉంటే వెంటనే తొలగించాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను సవాల్ చేస్తూ ఇప్పటికే కేసీఆర్తో పాటు హరీష్ రావు ఇద్దరు కూడా వేసినటువంటి పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ తుది తీర్పు ప్రకటించింది. ప్రధానంగా ఇందులో కేసీఆర్ తరపు న్యాయవాదులు కావచ్చు, హరీష్ రావు తరపు న్యాయవాదులు కావచ్చు ఒకటే చెప్తున్నారు. వారందరూ కూడా 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ రెప్యుటేషన్ దెబ్బతీయడం కోసము రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమపై కమిషన్ వేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి అనుకూలంగా కమిషన్ నివేదిక ఇచ్చింది. దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా కమిషన్ సంబంధించినటువంటి నివేదికను కొట్టివేయాలంటూ కూడా అటు కేసీఆర్ తరపు న్యాయవాదులు కావచ్చు, హరీష్ రావు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకెళ్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఒకటి చెప్తుంది, ఇదంతా కూడా నిబంధనల ప్రకారమే కమిషన్ వేశాము. జస్టిస్ పీసీ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ వేశాము. దాదాపు కమిషన్ అందరినీ విచారించి 665 పేజీల నివేదికను సమర్పించింది. దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇదే విషయంపై ఈరోజు నిర్ణయం చెప్పాలని గతంలో నిన్న హైకోర్టు ప్రభుత్వానికి సూచించిన నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వము తీరుకు సంబంధించి ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం ఒక అఫిడవిట్ రూపంలో ఈరోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టి తీసుకెళ్లడం జరిగింది. అసెంబ్లీలో కమిషన్ నివేదికను ప్రస్తావించిన తర్వాతనే సభ్యులు అందరూ అటు కేసీఆర్ కూడా అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నాడు, హరీష్ రావు కూడా అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నాడు. కాబట్టి వారందరి సమక్షంలో ఈ యొక్క కమిషన్ నివేదికను చర్చించిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని మాత్రం ఈరోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో కోర్టు ప్రభుత్వ వాదనను ఏకీభవించి ఎక్కడ కూడా అప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటా స్టే ఇవ్వాలని అటు కేసీఆర్ తరపు న్యాయవాదులు కావచ్చు, హరీష్ రావు తరపు న్యాయవాదులు కోర్టును కోరిన నేపథ్యంలో ఎక్కడ కూడా తాము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, ఎక్కడ కూడా స్టే ఇవ్వలేము అంటూ కూడా కోర్టు కరాఖండిగా చెప్తూ ప్రభుత్వ వాదనను ఏకీభవిస్తూ ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత దీనిపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొస్తే దానిపై చర్యలు తీసుకుని అప్పటి వరకు అసెంబ్లీలో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, ఎక్కడ ఎలాంటి విషయాలు వెల్లడిస్తే దాని తర్వాత చూసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం మాత్రం కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ని సమర్థించింది. ఖచ్చితంగా దీనిపై అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనిపై ఇప్పటివరకు అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు తాము జారీ చేయలేమని హైకోర్టు చాలా కరాఖండిగా చెప్పింది. ఇక పిటిషన్ సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి, 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేయడం జరిగింది. సుమిత్ర, అంటే సునీల్, తదుపరి విచారణ 4 వారాలకు వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి చర్చించాలని మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వకూడదని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుందని అనుకోవచ్చు సునీల్? ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ కమిషన్ నివేదికను అధ్యయనం చేయడం కోసము త్రిసభ్య కమిటీని కూడా వేయడం, ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో చర్చిస్తాము. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే బాధ్యులపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. కాబట్టి ఈ దుర్వినియోగం కావడానికి గల ప్రధాన కారకులు ఎవరు, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీనిపై నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదంతా కూడా పబ్లిక్ తేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలందరూ కూడా 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి అందులో చాలా మంది సభ్యులు ఉంటారు. అందులో హరీష్ రావు కూడా సభ్యులుగా ఉన్నారు, మరోవైపు కేసీఆర్ కూడా సభ్యులుగా ఉన్నారు. కాబట్టి వారి సమక్షంలోనే ఈ యొక్క నివేదికను చర్చించిన తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటామని మాత్రం గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కాబట్టి అదే అంశాన్ని కూడా ఈరోజు అఫిడవిట్ రూపంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఏజీ ఇచ్చినటువంటి అఫిడవిట్ ని సమర్థించినటువంటి తెలంగాణ
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ అపరేష్ కుమార్ ఈ వెంటనే అసెంబ్లీలో చర్చించిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు దీనిపై ఎక్కడ కూడా తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేము, స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. మొత్తం మీద అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత దీనిపై మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు అసెంబ్లీలో చర్చిస్తారు కాబట్టి ఆ నిర్ణయం అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దానిపై తర్వాత ఇప్పుడు తాము ఎలాంటి స్టే ఇవ్వలేదంటూ కూడా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఈ కేసుని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఈ కేసుని మళ్ళీ తదుపరి హీరింగ్కి 4 వారాలకి వాయిదా వేయడం జరిగింది. సుమిత్ర, అంటే దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించాల్సిన సందర్భంలో ఇప్పుడు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయమని చెబుతున్న సందర్భంలో దీన్ని ఎలా చూడాలి సునీల్? ప్రస్తుతం 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటే ఇలాంటి అంశాలు వీరు పొందుపరిచారు. వీళ్ళు లేవనెత్తినటువంటి అంశాలేంటి అయితే ఇక్కడ మనం చూడొచ్చు, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టి ఆ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి కమిషన్ నివేదికని వెంటనే తొలగించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎక్కడ కూడా తాము పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఒకవేళ ఉంటే మాత్రం వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రస్తుతం అయితే పబ్లిక్ డొమైన్లో లేకుండా చూడాలని మాత్రం హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ డొమైన్లో ఉంటే మాత్రం దాన్ని తీసివేయాలని చెప్పింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలపై మాత్రం అడ్వకేట్ జనరల్ ఎక్కడ కూడా తాము పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఒకవేళ ఉంటే కూడా ఏదైతే సోషల్ మీడియాలో కొన్ని తిరుగుతున్నాయో ఆ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ అవంతా కూడా తమకు తెలియదంటూ కూడా కోర్టు దృష్టికి ఏజీ తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ఈ నివేదికకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం అయితే మరి కోర్టు ఇచ్చినటువంటి 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి. ఈ 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కేసుని 4 వారాల్లో విచారిస్తాం. ప్రస్తుతం అయితే అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు కాబట్టి అసెంబ్లీలో ఈ యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి తాము ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు తాము జారీ చేయలేమంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీసింది. ఇక ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి విషయాలపై కూడా చాలామంది అడ్వకేట్ న్యాయవాదులు కూడా మాట్లాడే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ కేసులో చాలా మనం చూడొచ్చు. ఈ కమిషన్ నివేదిక దాదాపు 1,00,000 కోట్ల కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయంటూ కూడా అప్పట్లో అసెంబ్లీలో అనేక దీనిపై పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో మనం చూసాం ఇదంతా కూడా కోర్టు అంటే కమిషన్ నివేదిక వేయడం, కమిషన్ ఇచ్చిన పీసీకి ఇచ్చిన నివేదికను సవాల్ చేయడం, కమిషన్ ఇచ్చిన నివేదికపై కోర్టుకు రావడం, కోర్టు కూడా దానిపై ఎక్కడ కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయలేదు, స్టే కూడా ఇవ్వడం నిరాకరించింది. కాబట్టి 3 వారాల్లో దీనిపై పూర్తి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత 4 వారాల తర్వాత మరొకసారి ఈ పిటిషన్ విచారించే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.